భారత్ పాక్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో 12 రోజులుగా దాదాపుగా పాక్ వచ్చేసి కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించి కాల్పులు జరుపుతూనే ఉంది. దానికి ధీటుగా కూడా ఎల్ఓసి ప్రాంతాలలో కాల్పులు జరుపుతున్న సైన్యం, పాక్ సైన్యం భారత సైనిక పోస్టుల లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులు జరుపుతుంది. అలాగే కుప్వారా, బరముల్లా, పూంచ్, రాజౌరి, మెందర్, నౌసేరా, సుందర్ భాని, అగ్నూర్ సెక్టార్లలో ప్రస్తుతం కాల్పులు జరుగుతున్నారు. పాక్ సైన్యం కాల్పులని తిప్పికొట్టిన భారత సైన్యం. సో ప్రస్తుతం ఇక్కడ 12 రోజులుగా కాల్పుల విరమణ చట్టాన్ని ఉల్లంఘించి కాల్పులు చేపడుతుంది. దానికి ధీటుగా కూడా భారత సైన్యం ధీటుగా ఎదుర్కొంటుంది. సో ఎక్కడైతే భారత సైనిక శిబిరాలు ఉంటాయో అక్కడ టార్గెట్ చేసి మరి కాల్పుల విరమణను పక్కన పెట్టి మరీ చేస్తుంది. సో ఇక్కడ కీలక విషయాలు ఏంటంటే నేడు 12:30కి యుద్ధానికి, ఈరోజు 12:30కి యుద్ధానికి మోడీ ముహూర్తం పెట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే దాదాపుగా 1976లో జరిగినటువంటి మాక్ డ్రిల్, సైనిక మాక్ డ్రిల్ మళ్ళీ మొట్టమొదటిసారిగా 2025లో జరుగుతుంది. సో 76లో యుద్ధానికి ముందు, బంగ్లా పాక్ యుద్ధానికి ముందు జరిగినటువంటి మాక్ డ్రిల్ 2025లో జరుగుతున్న దాన్ని బట్టి చూస్తే నేడు రేపు డెఫినెట్ గా యుద్ధం రావచ్చు అని చెప్పేసి అంటున్నారు. అలాగే ఒకవేళ బాంబు దాడులు కావచ్చు, తర్వాత ఇంకేదైనా దాడులు గాయపడితే సైనికులు ప్రజలని సురక్ష ప్రాంతానికి ఏ విధంగా తీసుకెళ్లాలన్న విషయాలపైన కూడా డ్రిల్స్ జరుగుతున్నాయి. అలాగే ఇప్పటికీ రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా మేము భారత్ తోటి ఉంటాం, భారత్ ఏది జరిగినా కూడా మేము వాళ్ళంతా చూస్తామని చెప్పేసి కూడా అన్నారు. భారత్ కి కావాల్సినటువంటి క్షిపణుల విషయంలో కావచ్చు, ఇంకేదైనా విషయంలో కూడా హెల్ప్ చేస్తామని చెప్పేసి కూడా అన్నారు. సో పాకిస్తాన్ కి దిక్కు తోచక ఐక్యరాజ్య సమితి దగ్గరికి వెళ్ళి ఏడుచుకుంటూ కూర్చుంది, మమ్మల్ని మీరే కాపాడాలంటూ. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒకవేళ నేను ఒక సర్వే వచ్చింది, ఆ సర్వేలో ఏం చెప్పారంటే ఒకవేళ పాక్ ఇండియా కనుక యుద్ధం వస్తే ఎవరిది పైచే, మరి ఎవరైనా లాస్ అవుతారా అంటే భారతదేశానికి వచ్చే నష్టం ఏమి లేదు. భారతదేశానికి వచ్చే నష్టం ఏమి లేదు. ఎందుకంటే మనకి విదేశీ నిల్వల విషయంలో దాదాపుగా 760 బిలియన్ల రూపాయలు ఉంటే పాకిస్తాన్ కి కేవలం 15 బిలియన్లు మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ 700 ఎక్కడ, 15 ఎక్కడ, ఈ లెక్క చూస్తే మరి భారతీయ మన పోతుందా? మహా అయితే 200-300 బిలియన్ల డాలర్లు పోయినా కూడా మనకు వచ్చే నష్టమేం లేదు. ఇంకోటి ఆయుధాల విషయంలో చూసుకున్నట్టయితే వాళ్ళకి రెట్టింపుల ఆయుధాలు కూడా భారతదేశంలో ఉన్నాయి. సో ఇక్కడ భారతదేశానికి ఏం నష్టం లేదు. కాకపోతే జీడిపి విషయంలో కొంచెం తగ్గే అవకాశం ఉంది, పెట్టుబడి విషయంలో కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. కానీ పాకిస్తాన్ మాత్రం జన్మలో కోలుకోకుండా ఉండే అవకాశాలు. ఇప్పటికే వాళ్ళకి అడుక్కో తింటున్నారు బయట, నీళ్ళకి, ఉప్పుకి, పప్పుకి, గోధుమలకి, దానికి దీనికి, అయ్యా మీరు సాయం చేయండి, మా దగ్గర భూములు తీసుకోండి, అవి తీసుకోండి అని చెప్పేసి అమ్ముకొని ఏదో బతుకుతున్నారంటే దానికి ఇంకా యుద్ధం వస్తే మాత్రం ఇంకా వాళ్ళ పరిస్థితి ఘోరంగా అయ్యే అవకాశం ఉంది. సో ఈ రోజే ముహూర్తం పెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి భారత్ యుద్ధం చేసే పాకిస్తాన్ పటంలో ఉంటుందా లేదా అన్నది, అట్లీస్ట్ వాళ్ళు బడ్జెట్ పక్కన పాకిస్తాన్ అనేది పటంలో ఉంటుందా లేదా అనేది మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ.